సో, బేసికల్లీ నిన్న మనం డివ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక డాక్యుమెంట్‌ని డిఫరెంట్ పార్ట్స్‌గా ఎలా డివైడ్ చేయాలి అని మనం చూసాం నిన్న. సో, ఈ విధంగా 3 సెక్షన్‌లుగా డివైడ్ చేశాం. ఇంతవరకు క్లియరా? డివ్స్ గురించి ఎవరికన్నా ఏదన్నా ఐడియా ఉందా? డౌట్ ఉందా? ఎవరికన్నా ఏమన్నా క్లారిఫికేషన్, ఎక్స్‌ప్లనేషన్ కావాలనా? ఈ డివ్ అనేదేంటి? ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి? సార్ ఒకసారి చెప్పండి సార్. ఓకే. ఫైన్. సో, ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను కొత్తగా నేను. sample 5 div.html. సో, ప్రస్తుతానికైతే ఈ డాక్యుమెంట్‌లో ఎటువంటి కంటెంట్ గాని, డివ్ గాని లేదు. ఇట్ ఈస్ ఎ బ్లాంక్ డాక్యుమెంట్. ఇప్పుడు నేను ఒక డివ్ క్రియేట్ చేస్తాను. లేదా నిన్న మనం మాట్లాడుకున్న మాదిరి ఒక డాక్యుమెంట్‌ని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఒక డాక్యుమెంట్‌ని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఒక భాగం పేరు హెడర్ అని, ఒక భాగం పేరు కంటెంట్ అని, ఇంకో భాగం పేరు ఫుటర్ అని మనం నేమింగ్ చేస్తాం. ఇక్కడ నేమింగ్ చేయడం అంటే ఏంటంటే దానికి ఒక ఐడీనివ్వడం, సెలెక్టర్‌నివ్వడం. సో, ఒకటి సో, ఈ పేజ్ డెవలప్ చేసేటప్పుడు నా మైండ్‌లో రన్ అవుతున్న థాట్ ఏంట్రా అంటే, ఈ పేజ్‌ని నేను 3 భాగాలుగా డివైడ్ చేయబోతున్నాను. ఈ పేజ్‌ని 3 భాగాలుగా డివైడ్ చేయాలి అని అనుకుంటున్నాను. దాంట్లో మొదటి భాగం పేరు హెడర్ అని, రెండవ భాగం పేరు కంటెంట్ అని, మూడవ భాగం పేరు ఫుటర్ అని నేను డిసైడ్ చేశాను. సో, కానీ ఇక్కడ ఎటువంటి చేంజెస్ కనిపించలేదు. ఇక్కడ మీరు బాడీ లోపల చూసారంటే 3 డివ్‌లైతే ఉన్నాయి గానీ, ఇక్కడ నాకేమీ కనిపించట్లేదు. ఎందుకంటే దాన్ని క్రియేట్ చేసాం. మన డాక్యుమెంట్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది గానీ, దానికి ఎటువంటి హైట్ గాని, విడ్త్ గాని ఏదీ లేదు. ఇప్పుడు ఒక బలూన్ మీరు చేతిలో పెట్టుకుంటే, బలూను ఫ్లోర్‌లో ఆక్యుపై చేసే స్పేసు జస్ట్ 1 సెంటీమీటర్. ఒక బలూన్ కింద పడిపోయుంటే. అదే బలూన్ మీరు గాలి ఊదితే, మీరెంత ఊదితే అంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా! అదే విధంగా ఇక్కడ 3 డివ్‌లైతే క్రియేట్ చేసుకున్నారు కానీ, దానికి ఎటువంటి హైటు, విడ్త్ ఏది ఇవ్వనందువలన అది కనిపించట్లేదు. ప్లస్ ఇక్కడ మీరొక్క విషయం గమనించారంటే నా కర్సర్‌ని బాగా గమనించండి. నా కర్సర్ ఇప్పుడు హెడర్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోందిక్కడ. అవునా? యెస్ సార్. ఓకే. ఇప్పుడు ఇప్పుడిక్కడ చూసారంటే మీరు ఇది నా కర్సర్ ఉన్నటువంటి
ప్లేస్. కరెక్టా? ఆ క్రమంలో Yes, sir. ఇక్కడ బ్రౌజర్లో ఏది హైలైట్ అవుతుంది చూడండి. మీరు పలానా ఎలిమెంట్ పైన ఉన్నారని చూపిస్తోందా అది? Yes, sir. సార్ సో మన డీబగ్గింగ్ టూల్లో మీరు ఏ ఎలిమెంట్ పైన మౌస్ పెట్టుకో ఉంటే, ఏ ఎలిమెంట్ అయితే సెలెక్ట్ చేసుకో ఉంటే బ్రౌజర్లో నేను బ్రౌజర్ అని దేన్ని అంటున్నాను? ఒక్క నిమిషం. అవుట్పుట్ వచ్చింది. ఎస్. జస్ట్ 1 సెకండ్. దీన్ని మొత్తం విండో అని అంటున్నాను నేను. ఇది మొత్తం విండో అయితే దీంట్లో ఇది డెవలపర్ టూల్స్. ఎస్ సార్. దీంట్లో కేవలం HTML గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసే ట్యాబ్ ఇది. ఎస్ సార్. ఎలిమెంట్ సెక్షన్. సో ఎప్పుడైతే నేను ఒక హెడర్ అనే ఎలిమెంట్ పైన నా మౌస్ నేను మూవ్ చేశానో లేదా సెలెక్ట్ చేసుకున్నానో అదే ఎలిమెంట్ ని బ్రౌజర్ లో చూపిస్తోంది. బ్రౌజర్ అంటే ఈ పర్టికులర్ పోర్షన్. ఇంకా మిగిలిన పోర్షన్ ఇది ఒక్కటే కదా, ఖాళీ పోర్షన్. ఈ ఏదైతే పైన ఖాళీగా ఉందో అది బ్రౌజర్. బ్లూ విండో తప్ప మిగిలింది బ్రౌజర్. అక్కడ హెడర్ అనేది హైలైట్ అయి ఉంది. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్. దేన్ని ఎలా మీరు నావిగేట్ చేయాలని తెలుసుకోవడానికి నేను ఈ స్కెచెస్ అన్ని మన దీంతోనే పెడుతున్నాను. మన రిపాజిటరీలోనే ఉంటుంది. సో మన రిపాజిటరీలో చూసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉండేటప్పుడు. సో బేసిక్లీ ఇక్కడ నేనేం చెప్పొస్తున్నానంటే ఈ ఎలిమెంట్ సెక్షన్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ డెవలపర్ టూల్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఇది కంప్లీట్ బ్రౌజరు. రైట్ క్లిక్ చేస్తే చివరి ఆప్షన్ ఇన్స్పెక్ట్ అని వస్తుంది. ఇది మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనం క్వశ్చన్ బ్యాంక్ ఉపయోగిస్తాం, గుర్తుందా? షార్ట్ కట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ మొత్తం స్టోరీ కాకుండా జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ డెవలపర్ టూల్ అలాంటి ఒక గైడ్ మీకు. అంటే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడే దొరుకుతుంది. సో వీలైనంత వరకు డెవలపర్ టూల్స్ లో చాలా చాలా ఫెమిలియర్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ ని ఈ డెవలపర్ టూల్లో ఈ డెవలపర్ టూల్ ని వాడు వాడే విధానాన్ని బట్టి మేము గేస్ చేసేస్తాం. ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాము అంటే వాడికి ఒక ఇష్యూ ఇస్తాం మేము, ఈ పలానా ప్రోగ్రామ్ ఏంటో వర్క్ కాలేదు చూడురా బాబు అనేసి. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కానీ వాడు డెవలపర్ టూల్స్ ఓపెన్ చేశాడు అంటే 100కి 100 పాళ్ళు వాడు నిజంగానే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. నిజంగానే వాడికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే లెక్క. అలా కాకుండా వాడు ప్రోగ్రాంలోకి వెళ్ళి ఆ కోడ్ చదువుకుంటూ ఈ కోడ్ చదువుకుంటూ జస్ట్ టైం వేస్ట్ చేశాడంటే వీడిది తినాలే, ఆడికి మేము ఫిక్స్ అయిపోతాం. ఓకే వీడు ఆ ఊరోడే అటనేసి. అంటే బేసికలీ లేని ఒక ఎక్స్పీరియన్స్ ని ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తున్న వ్యక్తి లాగానే మేము వాడిని భావిస్తాం. ఒక వ్యక్తి అదే డైరెక్ట్ గా కానీ డెవలపర్ టూర్లోకి వెళ్ళి స్టార్ట్ చేసేసాడంటే వర్క్ చేయడానికి, ఓహో ఈజ్ హ్యావింగ్ సమ్ స్టఫ్ అంటాం. సో ఒక వ్యక్తి యొక్క అనుభవాన్ని ఇండికేట్ చేసేది ఈ డెవలపర్ టూల్స్. అనుభవాన్ని కాదు, వాడు వాడే విధానాన్ని బట్టి వి విల్ కమ్ టు గ్లేజ్. ఈ ట్యాబ్లు చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ప్రస్తుతానికైతే మనం మొదటి ట్యాబ్ లోనే ఉంటాం, ఎలిమెంట్స్ సెక్షన్ లోనే ఉంటాం. సో ఇక్కడ నేను
బాడీ పైన మౌస్ ఓవర్ చేస్తే ఇక్కడ బాడీ పైన నేను పెట్టిన వెంటనే ఇటు చూడండి పైన ఎలిమెంట్స్ వస్తున్నాయా 1 by 1. సో ఈ విధంగా ఎలిమెంట్స్ మనం ఇన్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మొదటి డివ్కి నేను స్టైల్ ఇస్తాను. స్టైల్ ఎలా ఇవ్వచ్చు అని మాట్లాడుకున్నాం. స్టైల్ యాక్చువల్లీ 3 రకాలుగా ఇవ్వచ్చు. ప్రస్తుతానికైతే నేను స్టైల్ ని కేవలం హెడ్ సెక్షన్ లో ఇవ్వడం గురించి మాత్రమే నేర్పిస్తున్నాను. నెక్స్ట్ ఆఫ్టర్ ఇంకాస్త టాపిక్స్ అయిన తర్వాత ఐ విల్ టెల్ యూ ఇన్ డిఫరెంట్ వే ఆల్సో. ప్రస్తుతానికి ఐడిని యాష్ తో రిప్రజెంట్ చేయాలని నిన్న చెప్పాను. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ లో హెడర్ అనే పేరుతో ఏ ఎలిమెంట్ అయితే ఉన్నదో దానికి మీరు ఇక్కడ ఇవ్వబోయే స్టైల్స్ అప్లై అవుద్ది. ఒక సెకండ్. సో దీని మీనింగ్ ఏంటి? ఈ డాక్యుమెంట్ లో హెడర్ అనే పేరుతో ఏ ఎలిమెంట్ అయితే ఉందో దానికి మీరు ఇక్కడ ఇవ్వబోయే స్టైల్ అప్లై చేయమని అర్థం. సో నేనేం చేస్తాను, ఫస్ట్ విడ్త్ 900 పిక్సెల్, హైట్ 200 పిక్సెల్. అరే వీటితో హైట్ ఇచ్చేసాను కదా, ఇంకా నాకు ఖచ్చితంగా డాక్యుమెంట్ లో కనిపించాలి కదా అని వెళ్ళి చూస్తాను. డాక్యుమెంట్ లో ఉందా ఎలిమెంట్? లేదు. ఎందుకంటే మీరు స్పేస్ ఆక్యుపై చేసుకున్నారు. మీరు ఎంటీ సైట్ లో ఎంటీ ల్యాండ్ లో పోయి నాకు ఇంత సైట్ కావాలని ఆక్యుపై చేసుకున్నారు. దాన్ని మీరు కాంపౌండ్ గోడ వేస్తే కదా అది మీ సైట్ అని తెలిసేది ఎవరికన్నా. ఆడేదైనా బోర్డు నాటాలా కదా. సో లెట్ మీ డూ ది కాంపౌండ్ వాల్ వర్క్. నా సైట్ కు బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ కలర్ లో ఒక బార్డర్ ను ఫిక్స్ చేశాను. ఇప్పుడు తెలిసింది అందరికి జనాలు. ఇంకొంచెం థిక్గా ఉండేదానికి ఇంకొంచెం పెద్ద వాల్గా కడతాను. 2 పిక్సెల్ మేబీ 3 పిక్సెలే కడతాను. ఇప్పుడు తెలిసిందా? సో బేసికలీ ఒక సైట్ లో ఒక భాగాన్ని హైట్ విడ్త్ ఇచ్చి లేఅవుట్ చేయడానికి ఈ డివ్ ని మనం ఉపయోగిస్తాం. సో ఇప్పుడు నేను రెండో ఎలిమెంట్ కూడా అదే లాంటి ప్రాపర్టీస్ ఇస్తాను. రెండో దాని పేరేంటి, కంటెంట్ అని పెట్టాను. దానికి కూడా విడ్త్ పైన ఉన్నది ఎంత ఉంటే అంతే విడ్త్ ఇస్తున్నాను. దీనికి కొద్దిగా హైట్ ఎక్కువ ఇస్తాను, మేబీ సమ్ 400 పిక్సెల్. అదేంటి ఒకటే కనిపిస్తుంది, రెండోది కనిపించట్లేదండి నాకు. పర్ఫెక్ట్. సో బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లూ ఆర్ బ్రౌన్ ఒకేలా కనిపిస్తుంది. లెట్స్ హ్యావ్ ఇట్ బ్లూ. పర్ఫెక్ట్. థర్డ్ గా ఫైనల్ గా ఫుటర్.
దీని విడ్త్ కూడా అంతే ఉండని 900 పిక్సెల్. బార్డర్ అండ్ మార్జిన్ రెండు సేమ్ కాదు బ్రో. బార్డర్ వేరు, మార్జిన్ వేరు. మీరు ఏదైనా సైట్ కొంటే కాంపౌండ్ వాల్ కడతాం కదా మనం. సో కాంపౌండ్ వాల్ లోపల మీరు కట్టే ఇంటికి కొంచెం సెట్ బ్యాక్ వదలాలనా? సార్ ఆ సెట్ బ్యాక్ ని మీ ఇంటికి మీ కాంపౌండ్ గోడకు మధ్యలో లేదా వద్దు, దీన్ని మీరు మార్జిన్ అనుకోకండి. మార్జిన్ నేను వేరే విధంగా చెప్తాను. ఓకే ఉండండి ఒక్క నిమిషం, ఇది కంప్లీట్ చేసేస్తాను. విడ్త్, హైట్, ఒక 100 పిక్సెల్ చాలు, ఒక 75 పిక్సెల్ చాలు. ఫుటరే కదా, లేదా ఒక 100 పిక్సెల్ ఉండని. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రీన్. When I run this, 2 pixel. Perfect. Okay. ఇది నేను ఒక సైట్ కొనుక్కున్నాను. నాతో పాటు శ్రీకాంత్ కూడా ఓ సైట్ కొనుక్కున్నాడు. ఇది నేను కట్టుకున్న ఇల్లు. ఇది శ్రీకాంత్ కూడా కట్టుకున్న ఇల్లు. మా ఇద్దరి సైట్ల మధ్యలో దాదాపు 20 అడుగుల గ్యాప్ ఉంది. మేబీ 3 మీటర్స్ అని అనుకోండి. 20 అడుగులు అంటే 3 మీటర్స్. మా ఇద్దరి సైట్ల మధ్యలో ఉన్నటువంటి, మా ఇద్దరికి సంబంధం లేనటువంటి స్పేస్ ని మార్జిన్ అంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మా ఇద్దరి సైట్ల మధ్య, ఎందుకంటే కాంపౌండ్ వరకు నాదే కదా సైట్. అటువైపు నరేంద్ర కూడా, శ్రీకాంత్ ఒకవేళ నరేంద్ర కొనుక్కున్నా శ్రీకాంత్ కొనుక్కున్నా, వాళ్ళ కాంపౌండ్ వాల్ వరకు అతనిదే కదా సైట్. సో మా ఇద్దరి సైట్ల మధ్యలో ఉన్నటువంటి, మాకు చెందనటువంటి, మాకు సంబంధం లేనటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దానిని మార్జిన్ అంటాం. అదే మా సైట్ లోపల కాంపౌండ్ వాళ్ళకు మరియు మేము కట్టుకున్నటువంటి ఇంటికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఉంది చూసారు, సెట్ బ్యాక్. ఇది ప్యాడింగ్ అంటాం. సో మార్జిన్ అంటే మనకు సంబంధం లేని, మన బయట ఉన్నటువంటి స్పేస్. Yes, sir.
ప్రణదీప్ క్లియరా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఓకే. సి రెండు ఎలిమెంట్ల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్జిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రెండు మొబైల్ పక్కన పెట్టారు. రెండు మొబైల్స్ ని పక్కన పెట్టారు. ఆ రెండు మొబైల్ల మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో అది మార్జిన్. మీ ల్యాప్టాప్ ను ఒక్కసారి గమనించారంటే మీ కీప్యాడ్ తరువాత మీ ల్యాప్టాప్ ఎడ్జ్ కి మధ్యలో ఒక స్పేస్ ఉంది. మీ కీప్యాడ్, let me show you, take a picture. ఇది మన కీప్యాడ్. సో ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించారంటే ఇక్కడ స్పేస్ ఉంది మన కీప్యాడ్ తరువాత. ఇది దీనిని ఎంత పెంచినా, ఆ స్పేస్ ఎంత పెంచినా అవుట్ సైడ్ ఉన్నటువంటి కీప్యాడ్ విడ్త్ పెరగబోతుందా? లేదు సార్, పెరగదు. సో ప్యాడింగ్ అనేది మన ఇంటర్నల్ ప్రాపర్టీ, ఇంటర్నల్ భాగం ప్యాడింగ్ అనేది. సో మనం ఒక సైట్ కొనుక్కున్న తర్వాత నాకు సెట్ బ్యాక్ 4-5 అడుగులు ఎక్స్ట్రా ఇవ్వాలి, నాకు 30 అడుగులు చాలదు, నేను నా 30 అడుగులే కొనుక్కుంటాను, కానీ నువ్వు నాకు 40 అడుగులు ఇయ్యి అంటే ఒప్పుకుంటాడా ఎవరన్నా? నీ తంటా లేదు, నువ్వు పడు, ఏమున్నా గానీ నీ 30 అడుగుల్లో ఎంత ఇల్లు కట్టుకుంటావో అంత కట్టుకో, ఎంత సెట్ బ్యాక్ వదులుకోవటం అని చెప్పేసి వదిలేస్తారు. సో బేసికల్లీ ప్యాడింగ్ అనేది మన ఎలిమెంట్ ప్రాపర్టీ లోపల ఉన్నటువంటి భాగం. ప్యాడింగ్ అనేది మన ఎలిమెంట్ లోపల ఉన్నటువంటి భాగం. అదే నా దగ్గర ఇంకొక కీప్యాడ్ ఉంది. ఇప్పుడు ఈ రెండు కీప్యాడ్ల మధ్యలో కాస్త స్పేస్ ఉంది.
ఈ భాగానికి మీ కీస్ కి మీ ల్యాప్టాప్ ఎడ్జ్ కి ఉన్న స్పేస్ ని ప్యాడింగ్ అంటాం. Yes, sir. మీ రెండు ల్యాప్టాప్ల మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ని మార్జిన్ అంటాం. ఎనీ డౌట్? No, sir. ప్యాడింగ్ మార్చిన, మార్జిన్ మార్చిన ఒక్కో ఎలిమెంట్ వెనకకి ముందుకి మూవ్ అవుద్ది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, అది దాని ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను. ఇంతవరకు అయితే క్లియర్ కదా, మార్జిన్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి. Yes, sir. Yes, sir. ఇప్పుడు నేను ఆ రెడ్ బాక్స్ కి, బ్లూ బాక్స్ కి, గ్రీన్ బాక్స్ మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాను. సో రెడ్ కలర్ బాక్స్ కి వెళ్ళి అరే బాబు కొంచెం దూరంగా జరుగు, లేదా రెడ్ కలర్ బాక్స్ వాడు బ్లూ కలర్ బాక్స్ వాడితో మాట్లాడుతున్నాడు ఏమని, అరే బ్లూ కలర్ వాడా కొంచెం దూరంగా జరుగు, మన ఇద్దరి మధ్య కొంచెం మార్జిన్ ఇవ్వు అని రెడ్ కలర్ బాక్స్ వాడు బ్లూ కలర్ బాక్స్ కి చెప్పొచ్చు. ఎందుకంటే రెడ్ కలర్ బాక్స్ వాడు పైన ఉన్నాడు, పెద్దోడు అనుకో, రెడ్ కలర్ బాక్స్ వాడు పైన ఉన్నాడు కాబట్టి కింద ఉన్నటువంటి బ్లూ కలర్ బాక్స్ వాడికి అరే కింద ఉన్నటువంటి బ్లూ కలర్ బాక్స్ కూడా కొంచెం జరుగు అని చెప్పొచ్చు. ఎలా అంటే మార్జిన్ ఎక్కడున్నాడు, వాడు పైన ఉన్నాడా, లెఫ్ట్ లో ఉన్నాడా, రైట్ లో ఉన్నాడా, కింద ఉన్నాడా, Top లో. Bottom. Bottom. బాటం లో ఉన్నాడు. పైన వాడు మాట్లాడుతున్నాడు బ్రో, వాడు మాట్లాడుతున్నాడు, పైన వాడు మాట్లాడుతున్నాడు కాబట్టి పైన వాడికి బ్లూ కలర్ వాడు కింద ఉన్నాడు. సో మార్జిన్ బాటం 10 పిక్సెల్. జరిగాడా? Yes, sir. Yes, sir. ఇది రెడ్ కలర్ వాడు చెప్పదలుచుకుంటే ఇలా చెప్పచ్చు, రెడ్ కలర్ బాక్స్ వాడు దగ్గర నుంచి కింద ఉన్నటువంటి బ్లూ కలర్ బాక్స్ ని మనం జరపచ్చు. అక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకుంటే, లేదు నాకు అక్కడి నుంచి రెఫరెన్స్ వద్దు, నేను మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్ తో రెఫరెన్స్ తీసుకుంటానంటే అప్పుడేమని చెప్పాలి నేను, మార్జిన్ Top. టాప్. స్టిల్ సేమ్ రిజల్ట్. అదే విధంగా మధ్యలో ఉన్నటువంటి బాక్స్ కి కింద ఉన్నటువంటి బాక్స్ కి స్పేస్ రావాలి అని అనుకుంటే బ్లూ కలర్ బాక్స్ దగ్గరికి వెళ్ళి మార్జిన్ బాటం ఇవ్వచ్చు, గ్రీన్ బాక్స్ కి వెళ్ళి మార్జిన్ టాప్ ఇవ్వచ్చు. సో ఐ కెన్ డూ దట్. మార్జిన్ టాప్ 10 పిక్సెల్. సరేనా? Yes, sir. ఇప్పుడు 900 పిక్సెల్ ఇచ్చారు మీరు, మొదటి సగభాగాన్ని ఆక్రమించేసింది 900 పిక్సెల్, కానీ నా ల్యాప్టాప్ స్క్రీన్ సైజు మేబీ 1300 1400 900 కంటే ఎక్కువ ఉంది, అవునా? అవును సార్. మిగిలిన రైట్ సైడ్ స్పేస్ మీరు చూసారా, ఎంత స్పేస్, ఆల్మోస్ట్ సగం స్పేస్ ఖాళీగానే ఉంది కదా. అవును సార్. ప్లస్ మొత్తం ఒకవైపుకు ఒదిగి ఉండడం వల్ల వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ కూడా బాగాలేదు కదా చూడడానికి. సో దీనిని సెంటర్ చేయాలి అంటే, సో మనం ఏం చేస్తాము నార్మల్ గా,
మిమ్మల్ని ఒక పెదరాయుడు రేంజ్ లో తీర్పు ఇవ్వడానికి ఇద్దరు అన్నదమ్ముళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి తీర్పు ఇవ్వడానికి మీరు వెళ్ళారు అని అనుకోండి. ట్రై ఓకే. సో ఇది ఒక సైటు. దాంట్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలిసి ఇల్లు కట్టుకున్నారు. కొంత భాగం ఖాళీ స్థలం ఉండిపోయింది. ఈ ఇంటిలో ఒకడు గ్రౌండ్ ఫ్లోర్ లో, ఒకడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. ఇంటికి సంబంధించినంత వరకు వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు, పర్ఫెక్ట్, బాగున్నారు. వాళ్ళకి సమస్య అంతా ఎక్కడొచ్చిందిరా అంటే ఈ ఎంటీ స్పేస్ వాడుకోవడంలో వచ్చింది. ఆహా, నే వాడుకోవాలనేసి. సో ఇప్పుడు అక్కడికి పెద్దగా మన శ్రీకాంత్ అన్నయ్య వెళ్ళినాడు. మెయిన్ క్యాండిడేట్ ఇష్యూ ఆయన దగ్గరికే వెళ్ళింది. శ్రీకాంత్, నువ్వైతే వాళ్ళ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావు? ఏమని తీర్పిస్తావు వాళ్ళకి? ఆ బిల్డింగ్ ఎలా ఉందో దీన్ని కూడా అలాగే చేసుకోమంటాను సార్. స్పేస్ చాలా తక్కువ బ్రో, అట్లీస్ట్ 10 ఒక 20 అడుగులో ఉంది. వాళ్ళకు నాకు కావాలి అని అంటున్నారు. ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు నరేంద్ర? నేనైతే హాఫ్ తీసుకోమని చెప్తాను సార్. పర్ఫెక్ట్. అది గుర్తుపెట్టుకోండి, పాయింట్ నోట్ చేసుకోండి. నరేంద్రని ఆ యొక్క తీర్పు చెప్పేటటువంటి టాలెంట్ ని ఎప్పుడన్నా మన సందర్భానుసారంగా మనం దాన్ని ఉపయోగించుకుందాం. మామూలు క్యాండిడేట్ కాదు నరేంద్ర నిజంగానే. సో అరే బాబు, మీరు ఇల్లు ఇలా మధ్యలో కట్టుకోండి. సారీ, దీన్ని ఎలా ఫిల్ చేయాలో నాకు తెలియట్లేదు. ఓకే, బేసికలీ వాళ్ళు మధ్యలో ఇల్లు కట్టుకున్నారు. నరేంద్రకి జై చెప్పుకుంటూ మిగిలిన స్పేస్ ని ఆఫ్ పంచుకున్నారు. సో ఆన్ బోత్ సైడ్స్ దే హ్యావ్ ఈక్వల్ స్పేస్. ఓకే, సో ఇదే విధంగా మన లేఅవుట్ లో కూడా ఆ సమస్యను సాల్వ్ చేద్దామా? మన లేఅవుట్స్ ని మధ్యలోకి తీసుకొచ్చి మిగిలిన స్పేస్ ని ఎంత మిగిలితే అంత సగం పంచుకోమని చెప్పేద్దామా? సో దానికి ప్రాపర్టీని మార్జిన్ 0 ఆటో అంటే ఎక్కడా ఏమీ మార్జిన్ వదలద్దు. పైన గాని కింద గాని లెఫ్ట్ లో గాని రైట్ లో గాని మార్జిన్ వదలకు. ఈ ప్రాపర్టీ ఎలా రాస్తాంరా అంటే, మామూలుగా రాయాలి అంటే 10 పిక్సెల్ పైన, 10 పిక్సెల్ రైట్ సైడ్, 10 పిక్సెల్ బాటమ్, 10 పిక్సెల్ లెఫ్ట్. సో ప్రాపర్టీ ఎలా ఇస్తాం అంటే మామూలుగా మనం మొదట రాసే ప్రాపర్టీ టాప్ అయితే రెండవ రాసే ప్రాపర్టీ రైట్ అవుతుంది, మూడవది బాటమ్ అవుతుంది, నాలుగవది లెఫ్ట్ అవుతుంది.
క్లాక్ వైజ్ గా టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అని మనం ఇక్కడ 4 ప్రాపర్టీలు ఇవ్వచ్చు. ఓకే, లేదా మార్జిన్ 10 పిక్సెల్, 20 పిక్సెల్ ఇలా ఇస్తే టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, మరియు లెఫ్ట్ అండ్ రైట్ 20 పిక్సెల్ అని అర్థం. 4 ప్రాపర్టీలు ఇవ్వచ్చు, 2 ప్రాపర్టీలు ఇవ్వచ్చు. అదే విధంగా నేనేం చేస్తానంటే మార్జిన్ 0 పిక్సెల్ లేదా 10 పిక్సెల్ కూడా ఇవ్వండి, పర్లేదు. ఎంత ఇస్తే ఎంత. మొదటి ఇచ్చేది టాప్ అండ్ బాటమ్ కోసం వస్తుందా, కరెక్టేనా? రెండవది ఆటో. అంటే టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, మిగిలిన స్పేస్ ఎంత ఉంటే ఎంత ఈక్వల్ గా డివైడ్ చేసుకోమని చెప్పినట్టు లెక్క. ఇప్పుడు చూడండి ఏమైంది. దీనిని ఇన్స్పెక్ట్ చేసి ఇది ఎలా స్ట్రక్చర్ అయింది చూడాలి అంటే రైట్ సైడ్ బాటమ్ లోకి వచ్చినారంటే దీనిని బాగా గమనించండి. నాన్నకు ప్రేమతో డైలాగులో లాగా దీనిని గుర్తుపెట్టుకోండి, మరలా డిస్కస్ చేస్తాం అనకుండా ఒకటి దీనిని జీవితాంతం గుర్తుపెట్టుకోండి ప్రతిసారి. HTML డెవలప్మెంట్ లో మీరు డెవలపర్ గా ఉన్నన్ని రోజులు, HTML ని యూజ్ చేసినన్ని రోజులు దీనిని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. 489 అనేదాన్ని నేను ఇవ్వలేదు. ఇక్కడ కర్సర్ పెట్టిన వెంటనే సేవ్ చేసేయండి. మార్జిన్ నా కర్సర్ నేను ఇక్కడ పెట్టాను ఆ బాక్స్ లో. అక్కడ కర్సర్ పెట్టిన వెంటనే దానికి సంబంధించిన భాగం ఏది అనేసి నాకు ఆల్రెడీ బ్రౌజర్ లో చూపించడం స్టార్ట్ చేసేసాడు. ఓకే, ఆ భాగం దేనికి సంబంధించిందని కూడా వాడు ఇక్కడ నాకు చెప్తున్నాడు. ఏమది? మార్జిన్. పర్ఫెక్ట్. సో మరి ప్యాడింగ్ ఏది చూస్తాను. సో లెట్స్ గో అండ్ సీ విచ్ ఇస్ ప్యాడింగ్. సో మరలా ఆ ఎలిమెంట్ పైకి క్లిక్ చేసి కింద ఉన్నటువంటి బార్డర్ ఏది చూపిస్తోంది. బార్డర్ మీకు కనిపించట్లేదు, కలర్ ఒకటే ఉండడం అందులో. ప్యాడింగ్. సో ప్రస్తుతానికైతే మీరు ప్యాడింగ్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి అది కనిపించట్లేదు. నేను ప్యాడింగ్ ఇస్తాను. ఈ సైట్ లో నాకు సెట్ బ్యాక్ ప్యాడింగ్ 10 పిక్సెల్ ఉండాలి అనేసి నేను ప్యాడింగ్ ఇస్తాను. సో ప్యాడింగ్ ఎంత ఉందండి ఇప్పుడు? 10 పిక్సెల్. సో ఇక్కడ నేను కర్సర్ పెట్టిన వెంటనే పైన దానికి కలర్ మారింది, గమనించారా? మార్జిన్ నేను 10 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్ ఇచ్చానే కానీ పైన 10 కింద 10 తీసుకోవచ్చు. చూడండి, పైన 10 కింద 10. లెఫ్ట్ అండ్ రైట్ 479.5 పిక్సెల్ ఉండమని నేను చెప్పలేదు. ఇది నరేంద్ర తీర్పులో జరిగింది. సగం సగం పంచుకోమన్నారు, సగం సగం పంచుకున్నాడు. సో ఈ విధంగా మార్జిన్ అనే ప్రాపర్టీ ద్వారా ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్ ని మనం
డిసైడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను మార్జిన్ 10 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి టాప్ బాటమ్ 10 తీసుకునింది. మిగిలిన దాన్ని ఆటో ఇచ్చాను కాబట్టి ఆ 10 పిక్సెల్ పోగా మిగిలింది ఏదైతే ఉందో దాన్ని డిసైడ్ చేయడానికి మనం ఆటో ఇచ్చాం. ఎనీ డౌట్ ఇంతవరకు? No, sir. సార్ అర్థమైనట్టే ఉంటుంది. 2.5 hours మనం మూవీ చూస్తాం. ఆహా, ఏమి తీసాడు త్రివిక్రమ్ సినిమా, అద్భుతమైన డైలాగ్. బయటకు వచ్చి అవును ఒక 4-5 డైలాగులు చెప్పమంటే మనం చెప్పలేక. ఎందుకు? మళ్ళీ ఇంకోసారి చూడాలి సార్. ఇంకోసారి చూస్తే వచ్చేస్తుందా? ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, 4-5 సార్లు మూవీ చూసావు, అయినా కానీ ఆ డైలాగ్ చెప్పమంటే చెప్పలేదు. ఎందుకు? బృందావనంలో డైలాగ్ ఎందుకు గుర్తులేదు? అంటే కొంచెం ఒక డైలాగ్ గుర్తుపెట్టగలేం కదా సార్. పర్ఫెక్ట్. మన సాఫ్ట్వేర్ కెరీర్ కూడా ఇది 100% వర్తిస్తుంది. మీ మనసులో ఒక ఫీలింగ్ ఉంది చూశారు, అన్ని టెక్నాలజీని నేర్చుకొని నేను తోపుతురుము అయిపోవాలా, నేను సూపర్ అయిపోవాలనేది, అది జీవిత కాలానికి సాధ్యపడే విషయం కాదు. కాబట్టి నేను HTML, CSS, జావా స్క్రిప్ట్, యాంగులర్, నోడ్ అన్ని నేను అద్భుతంగా నేర్చుకునేసి తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, తర్వాత నేను సెలెక్ట్ అయిపోయి విభసమైన ప్రోగ్రామర్ అయిపోతానని ఇట్లాంటి సినిమాటిక్ థాట్స్ ఎవరి మైండ్ లో ఉన్నా ఉంటే, అఫ్ కోర్స్ అందరి మైండ్ లో ఉంది, దానిని తీసి పక్కన పెట్టండి. రీజన్ ఏంటంటే ఇక్కడ జస్ట్ మేనేజ్ చేయడమే. మేనేజ్ చేసే క్రమంలో దాని గురించి తెలుసుకొని మేనేజ్ చేయడం. ఈ మధ్య ఆ మూవీ వచ్చింది కదా, మన రిపబ్లిక్ హీరో. రిపబ్లిక్ మూవీ డైరెక్టర్ ఎవరు? దేవకట్ట. అతను ఇంతకు ముందు శర్వానంద్తో ఒక మూవీ తీశాడు. ప్రస్థానం. దాంట్లో సాయి కుమార్ తో డైలాగ్ ఉంది. అది ఏదో మంచి డైలాగ్, అది నాకు కాన్సెప్ట్. రైట్, హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో, అందరూ పాత్రదారులే. ఎస్ మనకి ఆ డైలాగ్ వద్దు, దాంట్లో కాన్సెప్ట్ మాత్రం తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మాస్టర్లు, తోపులు, తురుములు లేరు ఇక్కడ. అందరూ ఆ పర్టిక్యులర్ రిక్వైర్మెంట్ తీసుకొని దానికి అనుగుణంగా డెవలప్మెంట్ స్కిల్స్ ని గూగుల్ చేసుకున్న వాళ్ళు, లేదా నాలాగా ఒక 10 సార్లు 20 సార్లు ఇట్లాంటి కాన్సెప్ట్ నేను ఈ పాటికి అఫీషియల్ గా ఆన్ రికార్డు ఒక 210 మందికి చెప్పుంటాను. నేను మీకు చూపించిన రిపాజిటరీ అన్అఫీషియల్ గా చాలా మందికి చెప్పుంటాను. సో బేసికల్ గా చెప్పడంతో నాకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. కానీ ఈ రోజు మీరు గత ఓన్లీ 40 minutes గా మాత్రమే దీనిని చూస్తున్నారు. ఎన్ని కొత్త పదాలు విన్నారు? మార్జిన్ అనేదో చెప్తున్నాడు మురళి, ప్యాడింగ్ అనేదో చెప్తున్నాడు, ఆటో అని చెప్తున్నాడు, తర్వాత ఏదో ఏమది లేఅవుట్లు వేసి ఇల్లు కట్టి కాంపౌండ్ వాడు. ఈ సివిల్ ఇంజనీర్ తో సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇదేమన్నా మనకు పెద్ద సమస్య అవుతుందేమో అనేసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు లేదా మెకానిక్ వాళ్ళు ఆలోచించే సందర్భం వేరే వచ్చేసింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చాలా లైట్ గా, చాలా క్లియర్ గా, హై లెవెల్లో తీసుకోండి. ఇక్కడ ఏదే గాని కాంప్లెక్స్ కాదు. మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి A to Z మీకు ఇక్కడ డీటెయిల్డ్ గా ఉంది. ఆ టూల్స్ ని ఎలా వాడాలో మాత్రమే చెప్తున్నాను. లోపల ఉన్నటువంటి 900/200 అనే దాని పైన మౌస్ ఓవర్ పెడితే అది యాక్చువల్ గా మనం క్రియేట్ చేసినటువంటి డివ్ అని చెప్తోంది. సో బేసికల్ గా ఒక ఎలిమెంట్ కి హైట్, విడ్త్ ఇచ్చి
మనం ఎలిమెంట్ పొజిషన్ ఒక చోట ఫిక్స్ చేస్తున్నామని మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే మరలా నేను చెప్పినాను కదా, పక్కన మొబైల్, వాట్సాప్ మెసేజ్లు ప్రతి 10 నిమిషాలకి. ప్రాక్టీస్ లో కూర్చుండేటప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్స్ కో బాయ్ ఫ్రెండ్స్ కో, అరే బాసు, అమ్మా తల్లి, నెక్స్ట్ ఒక 1 అవర్ నన్ను వదులు, మన గొడవలు ఏదన్నా ఉంటే నేను సాయంకాలం వచ్చి ఫేస్ టు ఫేస్ చూసుకుంటాము, నేను ప్రాక్టీస్ చేయడానికి కూర్చుంటున్నానని చెప్పండి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి, అమ్మకో నాన్నకో, నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి కూర్చుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకమ్మా. నీ టీవీ సీరియల్ లేదంటే వాల్యూమ్ తక్కువ పెట్టుకో. ఇంకా లేదంటే హ్యాపీగా ఏ ఫ్రెండ్స్ తోనో, ఒకవేళ మీరు ఎవరైనా కానీ కలిసి ఫ్రెండ్స్ గా కానీ క్లాస్ ఇక్కడ అటెండ్ అవుతున్నట్టుంటే ఫ్రెండ్స్ తో కలిసి డిస్కస్ చేసుకొని డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి. ఈ డెవలప్మెంట్ జర్నీ చాలా జాయ్ఫుల్ గా, ప్రెషర్ లేకుండా, ప్రశాంతంగా జరగాలి. అది నా విష్. ఓకే, సో ఈ తర్వాత నౌ ఒక్క ఎలిమెంట్ కు హైట్ ఇచ్చాను, విడ్త్ ఇచ్చాను, మార్జిన్ ఇచ్చాను, ప్యాడింగ్ ఇచ్చాను. ఈ 4 మేబీ 5 ప్రాపర్టీస్ లో మీకు ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఉందా? పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. సో ఇదే మార్జిన్ 0 ఆటో లేదా మార్జిన్ 10 ఆటో అనే దాన్ని మిగిలిన 2 ఎలిమెంట్లు కూడా ఇస్తున్నాను. ఇక్కడ ఒక సమస్య జరిగిపోయింది. పైన ఉన్నది మాత్రం విడ్త్ ఎక్కువ కనిపిస్తోంది, దానికి కూడా నేను 900 ఇచ్చాను. కింద ఉన్నటువంటి 2 ఎలిమెంట్లు మాత్రం విడ్త్ తక్కువ ఉంది, దానికి కూడా నేను 900 ఇచ్చాను. ఎందువల్ల? ఎందుకంటే పైన ఉన్నటువంటి ఎలిమెంట్ కు ప్యాడింగ్ అని ఒక ప్రాపర్టీ ఇచ్చాను, గమనించారా? ప్యాడింగ్ ఏం చేస్తుందిరా అంటే, మీరు 30 ఫీట్స్ లో ఇల్లు కట్టుకొని, లేదా మీరు నార్మల్ గా ఒక 300 పిక్సెల్లో మీరు బాక్స్ ఫిక్స్ చేసుకునేసి, చెరి 10 పిక్సెల్ ఎయిదర్ సైడ్ యాడ్ అయిపోతుంది. వీడికి వెళ్ళి చూడండి, ప్యాడింగ్ ఏం చేసిందండి? ఇప్పుడు ఎంత ఉంది దాని విడ్త్? 900, బ్లూ కలర్ బాక్స్, ఎయిదర్ సైడ్ 10 పిక్సెల్. ఇప్పుడు ఎంత అయిపోయింది దాని విడ్త్? 920 కదమ్మా, 920 కదా, 220. చెరు ఈ పక్క 10 యాడ్ అయింది, ఆ పక్క 10 యాడ్ అయింది కదా, 20 పిక్సెల్ యాడ్ అయిపోయింది కదా, 920 అయిపోయింది కదా. కానీ మన దగ్గర ఉన్నటువంటి స్పేస్ ఎంత? మన మైండ్ లో ఎంత ప్లాన్ ఉంది, ఎంత వరకు ఉండాలి వాడు అనేసి ఉంది? 900. సో ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క విడ్త్ ని గాని హైట్ ని గాని ప్రభావితం చేస్తుంది. am I right? Yes sir. సో ప్యాడింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, there is a property called border box. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. ఈ ప్రాపర్టీ ఇచ్చేదానివల్ల ఏమైందిరా అంటే, మీ ప్యాడింగ్, మీ బార్డరు అంతా 900 పిక్సెల్లోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, బార్డర్, ప్యాడింగ్. ఇప్పుడు ప్యాడింగ్ లోపల వస్తుంది, లోపల వచ్చినా కూడా అది 900 కంటే బయట వెళ్ళలేదు. క్లియరా? సో ఆ ప్రాపర్టీ నేమ్ ఏంటి? బాక్స్ సైజింగ్ బార్డర్, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీ ఇస్తే ప్యాడింగ్ వల్ల కానీ మార్జిన్ వల్ల కానీ ఆ డివ్ యొక్క సైజు మార్పులు చేర్పులు జరగకుండా ఇది ఆపుతుంది.
అది ఇవ్వకపోతే ఈ మాదిరి అయిపోతుంది. అది ఇస్తే మీరు 900 ఫిక్స్ చేస్తే వాడి తంటాలు ఎన్ని పడ్డా 900 లోపలనే ఉంటుంది. కింద ఉన్నటువంటి బ్లూ బాక్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు? దీనికి మీరు బాక్స్ సైజింగ్ ఇవ్వలేదు కదా. కాబట్టి 2 పిక్సెల్ ఎయిదర్ సైడ్ ఏదైతే బార్డర్ ఇచ్చారో దానివల్ల అది స్పేస్ డిస్టర్బ్ అయింది. సో దానికి కూడా మీరు ఇవ్వచ్చు. ఇక్కడే కూడా నేను చేంజెస్ చేయొచ్చు. ఇక్కడ చేసే చేంజెస్ టెంపరరీ చేంజెస్, అంటే ఒక్కసారి పేజ్ రిఫ్రెష్ చేసిన వెంటనే అది వెళ్ళిపోద్ది. ఇప్పుడు సమంగా వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఈ బ్రౌజర్ని గమనించండి. రిఫ్రెష్ చేసిన వెంటనే మళ్ళీ అది యథాస్థితికి వచ్చేస్తుంది. వచ్చేసిందా? సో ఇప్పుడు నేను దీనికి ఆ ప్రాపర్టీ ఇస్తున్నాను, దీనికి ఆ ప్రాపర్టీ ఇస్తున్నాను. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉన్నాయా? ఓకే, కరెక్ట్గా 8:57. ఇప్పుడు మీకు 10 మినిట్స్ ఇస్తాను. 9:10కు నేను మరలా వస్తాను. నేను 9:10 లోపు నాకు ఈ రకమైన లేఅవుట్స్ కోడ్ మీరు చూసి, నేను ఇప్పుడు కోడ్ కమిట్ చేస్తాను. యూ కెన్ టేక్ ద లేటెస్ట్ పుల్, యాడింగ్. అందరికీ పుల్ చేయడం తెలుసు కదా? సో ఇది కదా, అది కోడ్ ఫుల్ చేయడంలో ప్రాబ్లం ఉంది. ఓకే, సో నేను ఈ కోడ్ అలానే పెడతాను మీకు. మీరు నా కోడ్ చూస్తూ ఉండండి, చూసి చేయండి. శాంపుల్ ఎస్, ఇదేంటి ఇక్కడ వచ్చాను, శాంపుల్ 5 div. స్టార్ట్. కోడ్ పుల్ చేయండి. అందరూ పుల్ చేసేసి నాకు ఎస్ పెట్టండి చాట్స్ లో మీ దగ్గర లేటెస్ట్ కోడ్ ఉందని. ఫాంట్ సైజ్ ఓకేనా? కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. జస్ట్ 3 divs, వాటికి కొన్ని స్టైల్స్. టేక్ 10 minutes. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 10 minutes. కాస్త కాఫీ తాగేసి వచ్చేస్తాను.
ఐఎమ్ బ్యాక్. ఎవరెవరిది ఫినిష్ అంటే వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ లో. హలో సార్, ఇది విఎస్ లో నాది బ్రాంచే కనిపిస్తలేదు సార్. ఇది ఎవరిది? అఖిల్. అఖిల్, నేను మిమ్మల్ని స్క్రీన్ షేర్ చేస్తాను. మేక్ పోస్ట్. యా, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. ఎక్కడ చూస్తున్నారు మీ బ్రాంచ్ది? క్రియేట్ న్యూ బ్రాంచ్. సరే, ఈ కోడ్ మొత్తం. అవును, మీ చేంజెస్ అంతా ఎందుకు మాస్టర్ లో చేస్తున్నారు? లేదు సార్, అది నా బ్రాంచ్ లోనే చేశాను. పుష్ కూడా చేశాను, ఒకసారి చూడండి సార్. నా బ్రాంచ్ లోనే ఉన్నాయి, నేను వెళ్ళి కూడా చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో మాస్టర్లో చూపిస్తుంది. ఎప్పుడు పుష్ చేశారు మీరు? నిన్ననే చేశాను సార్. నిన్న చేసింది అయితే ఉంది, నాకు డే 2 అసైన్మెంట్ అని కనిపిస్తుంది నాకు. అదే. ఒకసారి విజువల్ స్టూడియో క్లోజ్ చేసి ఓపెన్ చేయండి.
ఇప్పుడు క్లిక్ చేయండి బ్రాంచ్ పైన. అరే ఆశ్చర్యంగా ఉంది. Just a minute. Git branch. అఖిల్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి. ఇక్కడే కోడ్లోకి వెళ్ళి చెప్తా. ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి. టెర్మినల్ ఉంది కదా పైన, ఓపిక్గా చూడండి. ఎస్, న్యూ టెర్మినల్. లేదా ఆ 3 డాట్స్ ఉంది కదా పైన, దాని దగ్గరికి వెళ్ళండి. బ్రాంచ్ లేకి రండి. బ్రాంచెస్, పబ్లిష్ బ్రాంచ్. దీనికి రండి, రిమోట్కి రండి. ఇక్కడ బ్రాంచెస్ కింద రిమోట్. ఓకే, సరే టెర్మినల్లోకి వచ్చండి చెప్తా. ఆల్రెడీ ఓపెన్లోనే ఉందండి. ఓపెన్లో ఉంది, కింద కొంచెం పైకి తీసుకోండి. గిట్ స్పేస్ ఫెచ్. గిట్ ఇక్కడే అక్కడే టైప్ చేయండి. గిట్ స్పేస్ ఫెచ్ స్పేస్ ఐఫన్ ఆల్. నో, అది ఎక్స్ప్లెనేటరీ మార్క్. మైనస్. దీన్ని మనం ఐఫన్ అంటాం. ఆల్. ఎంటర్. ఇప్పుడు వెళ్ళి చూడండి, మాస్టర్ పైన క్లిక్ చేసి చూడండి. రావాలనే. ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి మొత్తం సార్. ఇప్పుడు క్లిక్ చేయండి మాస్టర్ పైన. ఇంకోసారి ఇవ్వండి కమాండ్, గిట్ ఫెచ్ ఆల్. అరే ఆశ్చర్యంగా ఉంది. ఓకే, నాకు కంట్రోల్ ఇవ్వండి. ఓకే.
fetch hyphen git branch. Git checkout. అక్కడ మీ బ్రాంచ్ నేమ్ ఏమండి? అఖిల్ వర్మ. ఏకే విఏఆర్ కదా? వర్మ సార్. ఓకే. అఖిల్ వర్మ did not match any files. Git checkout. అదేంటిది మాస్టర్లో ఎందుకుంది? సరే, ఏమేం చేంజెస్ చేశారు ఇక్కడ? మీరు ఏదైనా ప్రాక్టీస్ చేశారా? ఇవన్నీ ప్రాక్టీస్ చేసినాను సార్. ఓకే, నేను పుష్ చేసిన కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే, ఐ థింక్ గిట్ undo last commit count because it doesn't point to any commit. మీరు డైరెక్ట్ గా క్లోన్ చేసిందే కదా ఇది? ఎలా తీసుకున్నారు ఈ రిపాజిటరీని? డౌన్లోడ్ చేసుకున్నారా, క్లోన్ చేశారా? క్లోన్ చేసింది సార్. నిన్న ప్రాసెస్ చెప్పారు కదా సార్, మీరు క్లోన్ చేశాను. మళ్ళీ బ్రేక్ తర్వాత ప్రాక్టీస్ చేసి మళ్ళీ పుష్ చేశాను. Commit staged, undo last commit, commit staged, all changes. సో చేంజెస్ రిబేస్ చేయనా నేను? చేంజెస్ తీసేనా పర్లేదా? మరలా చేస్తారా? ఎక్కువ మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? తీసేయండి సార్, చేస్తాను మళ్ళీ. You are on a branch yet to be born. Yet to be born. ఏమైంది ఇది? ఓకే, సార్ నాకు కూడా అలాగే వస్తుంది సార్, మాస్టరే వస్తుంది. అవునా? సార్ నాకు పుష్ అవట్లేదు సార్ కోడ్. వెయిట్ git branch git cd dot git
నాట్ ఏ గిట్ రిపాజిటరీనా? ఏమైంది దీనికి? ఇది మీరు యాక్చువల్గా వర్క్ చేసిన ఫోల్డర్. వేరే ఫోల్డర్లో ఉన్నారు మీరు. నో యూ షుడ్ గెట్. Code space dot. Now if you do the git pull, you should get. ఇది నా ఫోల్డర్. ఓకే, ఇక్కడ నుంచి మీరు మీ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఓకే సార్. సో ఇక్కడ మీకు సేమ్ ఫైల్స్ ఉంటాయి, అంతా సేమ్ సెట్ ఆఫ్ ఫైల్స్. ఓకే. ఇక్కడ మీరు ఏదన్నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునేది అఫెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఎవరు దిశ? సార్ శ్రీకాంత్. అఖిల్, శ్రీకాంత్ని ప్రెజెంట్ హోస్ట్ చేయండి. Can't push refs to remote, trying pull first to integrate your changes. Srikanth. Okay. మీది అనేకంగా శ్రీకాంత్, మీరు చేసిన చేంజెస్ వచ్చి పుష్ చేయాలి. పుష్ చేయకుండా బ్రాంచ్ మారను కాదు. సపోజ్ మీరు ఒక చేంజెస్ చేసుకున్నారనుకోండి, సపోజ్ ఇది మీది, మీ దీంట్లో ఉన్నారు. ఇక్కడ మీకు రైట్, నాకు కంట్రోల్ ఇవ్వండి, చెప్తాను. మీకు పోస్ట్ చేశాను సార్. నాకు ఇప్పుడు కంట్రోల్ ఇవ్వండి. సో if you click this, you are getting all the branches. ఇప్పుడు మీరు మీ ఇష్యూ దీన్ని పుష్ చేయడం కాలేదంటున్నారా? అవును సార్, అదే వాట్సాప్ లో పెట్టాను సార్. yes. So adding some changes. Yes. ఏంటి దీని గోల, ఎందుకు పుష్ కానుంటుంది? Can't push refs to remote. Try running pull first to integrate your changes. Okay. So it means made already the changes ఉంది అంట. మీ బ్రాంచ్ లో you have merge conflict. ఇది సినిమా అంటే మీది ఆల్రెడీ పుష్ చేసేస్తున్నారు మీరు ఏదో చేంజెస్. ఓకే, go to the merge conflicts. ఏ పేజ్లో అయితే మీరు చేంజెస్ చేయడానికి ట్రై చేస్తున్నారో ఆ పేజ్ నిన్న ఆల్రెడీ మీరు ఏదో పుష్ చేంజ్ చేస్తున్నారు సేమ్ ఫైల్లో. ఓకే. సో మరలా మీద ఏదో ఇష్యూ వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ పైన ఉన్న బ్లాక్ అక్కడి నుంచి వస్తుంది, గిట్హబ్ నుంచి వస్తుంది. ఓకే సార్. కింద ఉన్న బ్లాక్ ఇప్పుడు మీరు చేసింది. అవును సార్. సో మీకు పైన ఉన్నది కావాలన్నా కింద ఉన్నది కావాలన్నా ఇప్పుడు? ఏదన్నా పర్లేదు సార్. ఓకే, పైన ఉన్నది తీసేయండి.
కరెంట్ చేంజెస్ చేసేసి దెన్ సేవ్. Done. So if now you can go to the other branches. If you go to the GitHub, you should get the latest changes as well. Less than a minute ago. If you go to Srikanth, ఇక్కడ తెలుస్తుంది మీ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, మీరు ఏం చేశారు అనేసి. If you go here, సార్ నేను అవ్వలేదని కోడ్ రాసి యాడ్ ఫైల్స్ లో చేశాను సార్. ఓ అక్కడే వెళ్ళారా, అవును సార్. ఇక్కడ GitHub లోనే నుంచే- వెళ్ళారా? అవును సార్. అది ఇష్యూ. అంటే ఒకే ఫైల్లో 2 చేంజెస్ కనిపిస్తుంది తనకి. అదే సార్. ఇక్కడ ఉన్న చేంజెస్ చూడాలా, అక్కడ ఉన్న చేంజెస్ చూడాలా అనేసి క్లారిటీ రావట్లేదు. అందువల్ల కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది. ఫైన్. ఎనీబడి ఎల్స్ సేమ్ ఇష్యూ? సార్ మాస్టర్ అది బ్రాంచ్ చూపించట్లేదు సార్. ఓకే. శ్రీకాంత్, హరీష్ ను హోస్ట్. హరీషే కదా? ఎస్ సార్. ఓకే. చేంజెస్ చేశారు కదా సార్ శాంపుల్ డాట్ ఇవి ట్యాగ్స్ దాంట్లో ఫైల్లో. మీ వాయిస్ కట్ changes- అవుతుంది తేజ. ఇప్పుడు వినపడుతుందా సార్? ఇప్పుడు సార్ ఓకే ఎవరిని ఓకే. చేయండి సార్ పోస్ట్? హరీష్ హరీష్ అదే సార్ శాంపుల్ డివ్ ట్యాగ్ డివ్ పేజ్ లో మీరు చేంజెస్ చేశారు కదా సార్. అవును, అవి కమిట్ చేశారు సార్ మీరు, చేసేసానే. కానీ ఇక్కడ మాకు రావట్లేదు సార్. మేము పుల్ చేసి మీరు పుల్ చేసుకోలేదేమో. మీరు లేటెస్ట్ చేంజెస్ ఇంకా గిట్ పుల్ ఇవ్వండి ఇప్పుడు. ఇచ్చాను సార్. సరే ఉండండి చూస్తాను. హరీష్, మీరు అన్ని చేంజెస్ మాస్టర్ లో చేసినట్టున్నారు. సార్ అది నాకు అది కనిపించట్లేదు సార్ అందులో. ఓకే ఫైన్. అంటే బ్రాంచ్ రావట్లేదు సార్. వచ్చింది కదా? అంటే నా బ్రాంచ్ లేదు సార్. కొంచెం స్క్రాల్ చేయండి కిందికి. ఉంది కదా, లాస్ట్ నేను సెకండ్ మీదే కదా? ఓకే సార్, నేను అది చూడలేదు. ఎట్లా అంటే లైక్ స్క్రోల్ చేయట్లేదు సార్. చేయాలి కదా. ఓకే, తేజన్ ఓకే ప్రెజెంట్ చేయండి. సారీ. నో ప్రాబ్లం, తేజన్ ప్రెజెంట్ చేయండి. ఇప్పుడు మీ ఇష్యూ ఏంటి తేజ? ఏంటి ఇష్యూ తేజ? మీరు మ్యూట్ లో ఉన్నారా తేజ? వినిపించట్లేదు. సార్ ఇంకోటి సార్, ఇందులో శాంపుల్ 4 లో మీరు చేంజెస్ చేశారు కదా సార్. యాక్చువల్లీ ఆడ కింద మాస్టర్ లో స్టార్ కనిపిస్తుంది, గమనించారా? ప్లస్. సార్ దీని మీనింగ్ ఏంటంటే మీరు మాస్టర్ లోనే వెళ్ళి చేంజెస్ చేసేసారు. నేనా సార్? ఆడ సోర్స్ కంట్రోల్ పైన క్లిక్ చేయండి, థర్డ్ ఐకాన్. సో ఈ శాంపుల్ హెడర్స్ అండ్ ఫుటర్ అనే ఫైల్ మీరు ఏదైతే చేశారో దాన్ని మాస్టర్ లో చేస్తున్నారు. సో ఫస్ట్ దాన్ని మీరు అన్చేంజ్ చేసేసి గిట్ పుల్ ఇవ్వాలి. దాన్ని తీసేయండి ఫైల్ ని. ఎట్లా సార్? మైనస్ కొట్టారంటే అన్చేంజ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు డిస్కార్డ్ చేంజెస్ చేస్తే ఈ ఫైల్ వెళ్ళిపోద్ది. మీరు ఓకే కదా? మరలా ఇంకోసారి చేయొచ్చు. వద్దు, పుష్ చేయకండి. మాస్టర్ లో ఉండేటప్పుడు టిక్ మార్క్ పైన కొట్టకండి. ఓకే సార్. ఓకే. సో
ఈ చేంజెస్ ని ఆ ఫైల్ పైన క్లిక్ చేయండి, లేదా డిస్కార్డ్ చేంజెస్ అది ఆ ఫైల్ వెళ్ళిపోద్ది, మరలా చేయాలి మీరు. ఓకే కదా? పర్లేదు. డిలీట్. ఇప్పుడు మీ కోడ్ బేస్ క్లీన్ గా ఉంది. ఎప్పుడు కానీ సోర్స్ కంట్రోల్ పైన 1, 2, 3 ఇలా ఉంటే మీరు గిట్ పుల్ చేయకండి. మీది కోడ్ చేంజ్ చేస్తున్నట్టు సార్. ఎస్. ఇప్పుడు ఇవ్వండి గిట్ పుల్, ఆ 3 డాట్స్ పైన నొక్కి పుల్ ఇవ్వండి. ఇప్పుడు చేంజెస్ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఫైల్ పైకి వెళ్ళండి. రాలేదు. శాంపుల్ 5 కూడా హాఫ్ అన్ అవర్ బ్యాకే పెట్టేశాను. అసలు ఎందుకు రావట్లేదు మీకు? నెట్వర్క్ ప్రాబ్లం కూడా అవుతుంది. అందువల్ల ఉండకపోవచ్చు. అక్కడ కొంచెం పైకి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ అక్కడ రిఫ్రెష్ ఐకాన్ చూడండి. అదే లైన్ లో టీమ్ 2 10 కోడర్స్ లైన్. కిందికి రాకండి, అదే లైన్ లో, అదే లైన్ కొంచెం పైన, అదే లైన్ లో అట్నే రైట్ రండి. కింద 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 కుడివైపుకు రండి, మీ కుడివైపుకి రండి. అట్లనే కర్సర్ కొంచెం ఒక్క లైన్ పైకి, జస్ట్ కింద 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 కొంచెం కింద, కొంచెం కింద. అదే లైన్ లో ఉండకండి, ఇంకా పైకి కిందకి వెళ్ళకండి. అట్లనే కుడివైపుకి రండి. 3వ ఐకాన్. ఎస్, క్లిక్ చేయండి దాన్ని. రావాలి, రాకపోవడం ఏంది ఇది? ఒకసారి వేరే వాళ్ళని చూడండి. ఉండండి, నాకు కంట్రోల్ ఇవ్వండి. నాకు కంట్రోల్ ఇవ్వండి తేజ. ఓకే, రాలేదు నాకు కంట్రోల్. స్క్రీన్ షేర్ స్టాప్ అయిపోయింది. స్క్రీన్ షేర్ చేయండి. ఇంకా రాలేదు, స్క్రీన్ షేర్ స్టాప్ అయిపోయింది. ఇంకా రాలేదు. మీరు నన్ను హోస్ట్ చేసేసారు, ఇప్పుడు నేను మిమ్మల్ని హోస్ట్ చేశాను. స్క్రీన్ షేర్ చేయండి. పర్మిషన్ ఇవ్వండి. ఇప్పుడు వచ్చింది. అదేదో విజువల్ స్టూడియో కోడ్ పుల్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చింది చూడండి.
గిట్ బ్యాష్ లోనే గిట్ పుల్ ఇచ్చేయండి. గిట్ పుల్ అనే కమాండ్ ఇవ్వండి. ఇలా ట్రై చేయండి. ఈ కమాండ్ ట్రై చేయండి. ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఆ కమాండ్ ట్రై చేయండి. ఓకే ఓకే, నన్ను హోస్ట్ చేయండి. ఇంకెవరికైనా ఇష్యూస్ ఉన్నాయా? కెన్ ఐ ప్రొసీడ్ ఫర్దర్? సార్ నా ల్యాప్టాప్ స్ట్రక్ అయింది. నేను తర్వాత చేస్తా సార్. నో ప్రాబ్లం. ఎనీబడి ఎల్స్? నో సార్. ఎస్. రణదీప్ నన్ను ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడానికి ఎస్ చెప్పారా, ఇష్యూస్ ఉన్నదానికి ఎస్ చెప్పారా తెలియట్లేదే. ఓకే ప్రొసీడ్. ఐ గాట్ గో హెడ్ ఫ్రమ్ రణదీప్. యా, ఫుల్ అవ్వలే కదా సార్. అవ్వకపోవడం ఏంది? శాంపుల్ 5 మీ అది కళ్ళ కాదు ముందు సార్, అంటే కనిపిస్తా ఉంటే. విజువల్ స్టూడియోలో అవ్వలేదు కదా సార్. విజువల్ స్టూడియో కోడ్ లో అవ్వలేదు, గిట్ బ్యాష్ లో అవ్వండి. గిట్ బ్యాష్ లో సో అది కమాండ్ ఇవ్వండి. నా విజువల్ స్టూడియో ప్రాబ్లమ్ ఉండొచ్చు సమ్ టైమ్స్. అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేసింది. ఇది ఏదైనా ఓల్డర్ వెర్షన్ అయి ఉంటుందేమో. అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేయండి. కొన్ని సందర్భాలు అట్లా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న ఫుల్ అయింది సార్. నిన్న అయిందా? నిన్న అయింది. ఈ రోజు ఏమన్నా? ఈ రోజు అమావాస్య కదా, ఉండొచ్చు. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. తెలుసు కదా ఈ రోజు అమావాస్య అన్న, ఏదో అమావాస్య అని పిల్లలకు స్కూల్ కూడా లీవ్ ఇచ్చేసారు. ఎస్ సార్, ఈరోజు అమావాస్య. తేజ గుర్తుపెట్టుకో, ఐ థింక్ అమావాస్యల్లో నీ విజువల్ స్టూడియో కూడా పని చేయనట్టుగా ఉంది. సరే సార్. ఈవినింగ్ ఇంటికి, ఈవినింగ్ ఎక్కడికైనా ఫ్రెండ్స్ కి వెళ్ళి ఒక క్వార్టర్ బాటిల్ హాఫ్ బాటిల్ ముందర పెట్టి పూజ చేసి ఆ ల్యాప్టాప్ పైన 2 చుక్కలు వేసి మరుసటి రోజు స్టార్ట్ చేయి ఫ్రెష్ గా. కూల్. ఎస్, ఐఎమ్ ద ప్రెసెంటర్. ఓకే, సో sample 6. ఒక క్లాస్ లో ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఒక 6 మెంబర్స్ బాయ్స్, 4 మెంబర్స్ గర్ల్స్. మీ పీటీ మాస్టర్ వచ్చాడు, గ్రౌండ్కి రమ్మన్నాడు. సో అతను ఫస్ట్ ఏమంటాడంటే, అరే పిల్లలు అందరినీ ఉద్దేశించి గ్రౌండ్కి రండి అన్నాడు. సో అప్పుడు ఆ క్లాస్ లో ఉన్నటువంటి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ వెళ్తారా? అందరూ వెళ్తారా? అందరూ. ఎందుకంటే అతను అందరినీ ఉద్దేశించి చెప్పాడు. ఇది అతను ఎవరిని ఉద్దేశిస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. అతను అరే పిల్లలు అందరూ గ్రౌండ్కి రండిరా అంటే అందరూ గ్రౌండ్కి వస్తారు. గ్రౌండ్కి వచ్చిన తర్వాత అరే అమ్మాయిలందరూ ఒక వైపు నిలబడండి, అబ్బాయిలందరూ ఒక వైపు నిలబడండి అంటే ఏం జరుగుతుంది? అమ్మాయిలందరూ ఒక వైపుకి వస్తారు, అబ్బాయిలందరూ ఒక వైపుకి వస్తారు. ఇక్కడ అతను ఏం చేశాడు? 2 గ్రూపులను అడ్రస్ చేశాడు, అమ్మాయిలు అబ్బాయిలు. సో ఆటోమేటికల్లీ అమ్మాయిలందరూ ఒక వైపుకి వస్తారు, అబ్బాయిలందరూ ఒక వైపుకి వస్తారు. కరెక్టా? తరువాత తేజ నువ్వు సెపరేట్గా రా, నువ్వు అందరికంటే ముందు వచ్చి నిల్చుకో అటని చెప్పేసి కేవలం తేజను ఉద్దేశించి మాత్రం తను ఆ స్టేట్మెంట్ ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు తేజ? తనను ఉద్దేశించి చెప్పాడు కాబట్టి అతను మాత్రం వచ్చి సెపరేట్ గానో లేదా ముందుగానో ఆ స్కూల్ ఆ పర్టికులర్ గ్రూప్ లీడర్ గానో ముందు వచ్చి నిల్చుకుంటాడు. ఇక్కడ ఏం జరిగింది? అతను ఒక పర్సన్ మాత్రం అడ్రస్ చేశాడు, తేజ అనే పర్సన్. అవునా? సో ఒక డాక్యుమెంట్ లో మీరు ఐడి అనే పేరు వాడితే ఒక డాక్యుమెంట్ లో
మీరు ఐడి అనే దాన్ని వాడితే ఇది కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ఉద్దేశించినట్టు లెక్క. జస్ట్ మీరు తేజ అని పిలిస్తే రూల్ ఏంటంటే ఇంకొక్కసారి ఇంకో వ్యక్తిని తేజ అనే పేరుతో పిలవకూడదు. ఐడి అని మీరు ఏ పేరైతే ఇస్తారో ఆ పేరు యూనిక్యూ. ఒక్కటే పీసు తేజ, ఒక్కటే పీసు. నేను మొన్న చేశాడు కదా, మన క్లాస్ ఎండ్ చేసేసాడు కదా, తేజ ఒక్కడే పీసు. ఇంకొక వ్యక్తిని ఆ పేరుతో పిలవకూడదు ఐడి అని ఇస్తే. ఈ పాయింట్ చెప్పడానికే నేను ఇంత చెప్పుకొచ్చాను. సో ఐడి అని మీరు హెడర్కి ఇస్తే, ఐడి అని మీరు కంటెంట్కి ఇస్తే, ఐడి అని మీరు ఫుటర్కి ఇస్తే, ఇంకోసారి మరలా ఐడి ఈక్వల్ టు అని ఇచ్చి ఈ పేర్లు వాడకూడదు. ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. మరి ఒక 2-3 ఎలిమెంట్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ సో div div1 so ash box1 width 200 pixel, height 200 pixel, border 1 pixel solid red, ఓకే. ఇక్కడ గమనించారంటే నేను 3 డివ్లు క్రియేట్ చేశాను. 3 డివ్లకి సేమ్ ప్రాపర్టీ ఇచ్చాను. హైట్ అవ్వచ్చు, విడ్త్ అవ్వచ్చు, బార్డర్ అవ్వచ్చు, మార్జిన్ అవ్వచ్చు. 3 డివ్లకి నేను సేమ్ ప్రాపర్టీ ఇచ్చాను. కానీ ఐడి అని ఇవ్వడం వలన దానికి డిఫరెంట్ పేర్లు ఇచ్చుకుంటూ వచ్చాను నేను. ఎందుకంటే ఐడిని డూప్లికేట్ చేయను కుదరదు. ఐడి ఈజ్ ఏ యూనిక్యూ సెలెక్టర్. ఒక్కసారి ఒక్క వ్యక్తికి లేదా ఒకసారి ఆ ఐడితో ఒక నేమ్ అసైన్ చేసిన తర్వాత దానిని మరలా ఉపయోగించను కాదు. ఒకవేళ ఇవి 3 ఒకే ప్రాపర్టీలు ఉన్నాయి కదా, ఇన్ని 3 సార్లు ఎందుకు రాయాలి? మూడిటికి కలిపి ఒక్కసారి రాస్తే సరిపోతుంది కదా అనే క్రమంలో మనం ఏం చేస్తామంటే, దీన్ని కమెంట్ చేస్తాను, దీనిని కూడా కమెంట్ చేస్తాను. సో 3 సార్లు ఇవ్వడానికి బదులుగా ఐడికి బదులుగా దీనిని క్లాస్ అని ఇస్తాను. సో ఇప్పుడు 3 పేర్లు ఇవ్వవలసిన పని లేదు, ఒక్క పేరు ఇస్తే సరిపోద్ది. క్లాస్ అనే పేరుతో నేను
క్లాస్ని తో రిప్రజెంట్ చేయము, డాట్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఏం జరిగింది, 3 డివ్లు క్రియేట్ చేసి వాటికి 3 ఐడీలు ఇచ్చి 3 ఐడీలకి డిఫరెంట్ క్లాస్ ప్రాపర్టీ, డిఫరెంట్ స్టైల్ ప్రాపర్టీ ఇవ్వడానికి బదులుగా 3 డివ్లు ఇచ్చేసి వాళ్ళందరికీ ఒకటే పేరు పెట్టి, క్లాస్ అనే పేరు పెట్టి, ఆ ఒక్క క్లాస్కి ఈ ప్రాపర్టీస్ ఇచ్చి ఇవ్వడం వల్ల ఇది ఏ ఎలిమెంట్కి అయితే అటాచ్ అయి ఉందో ఆ ఎలిమెంట్కి అంతా ఈ స్టైల్, అంటే మనం చెప్పాం కదా, అమ్మాయిలు ఒకవైపు రండి, అబ్బాయిలు ఒకవైపు రండి అని చెప్పే విధంగా అందరికీ కలిసి ఒక గ్రూప్ సెలెక్టర్ ఇచ్చాడు. ఆ గ్రూప్ సెలెక్టర్ కి ఈ పేరు పెట్టాడు, డాట్ బాక్స్ అనేసి. సో ఒకటే ప్రాపర్టీని మల్టిపుల్ ఎలిమెంట్స్ కి మీరు ఇవ్వదలుచుకుంటే క్లాస్ను ఉపయోగించాలి. ఆ క్లాస్కు స్టైల్ ఇవ్వడానికి ఆ క్లాస్ నేమ్ ముందు డాట్ పెట్టి మిగిలిందంతా సేమ్ టు సేమ్, హైట్ విడ్త్ అవంతా ఎలా ఇస్తామో అలానే ఇస్తాం. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఐడి అండ్ క్లాస్. ఐడి ఈస్ ఫర్ సింగిల్ యూనిక్ ఎలిమెంట్, క్లాస్ ఈస్ ఫర్ ది మల్టిపుల్ ఎలిమెంట్స్. ఎనీ డౌట్? No, sir. నో సార్. నో సార్. క్లియర్. సో ఇప్పుడు ఆ పిటి మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, గ్రూపులుగా నిలవబడకండి, ఒకరి వెనక ఒకరు నిలబడండి లైన్ గా, లేదా గ్రూప్ గా నిలబడకుండా ఒక్కొక్కరు ఒకరి ఎడమ పక్కన ఒకరు, అంటే ఒక్కొక్కరు నా ఎడమ పక్కన నరేంద్ర ఎడమ పక్కన శ్రీకాంత్ ఎడమ పక్కన తేజ, ఇట్లా ఒక్కొక్కరు ఎడమ వైపు ఒక్కొక్కరు నిలవమని చెప్పాడు. అప్పుడేమవుతుంది, అందరూ ఒక లైన్ గా నిలుస్తారా హారిజాంటల్ గా? కరెక్టా? ఎస్ సార్. సో ఇప్పుడు నేను ఫ్లోట్ అనే ఒక ప్రాపర్టీని ఉపయోగించి లెఫ్ట్ అని చెప్తున్నాను. దీని మీనింగ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ వస్తా అంత. మురళీకి లెఫ్ట్ సైడ్ తేజ ఉంటాడు, తేజకి లెఫ్ట్ సైడ్ అఖిల్ ఉంటాడు, అఖిల్కి లెఫ్ట్ సైడ్ శ్రీకాంత్ ఉంటాడు, శ్రీకాంత్కి లెఫ్ట్ సైడ్ నరేంద్ర ఉంటాడు. ఇట్లా ఒకరికి లెఫ్ట్ ఒకరు, అలా ఒకరికి లెఫ్ట్ ఒకరు ఉండే దానివల్ల ఏం జరిగింది, ఇక్కడ అందరూ ఒకే లైన్ లో వచ్చారు. సో ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీ ఇచ్చేదాని వల్ల ఏమవుతుందిరా అంటే, ఒక ఎలిమెంట్ సేమ్ లైన్ లో కనిపిస్తుంది, అంటే ఒకే లైన్ లో అది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 6 మంది అబ్బాయిలు ఉన్నారు, దాంట్లో కేవలం మొదటి పర్సన్ మాత్రం, మేబీ తేజాకి మాత్రం వెళ్ళి పలానా వ్యక్తి లెఫ్ట్ సైడ్ నిలబడు అని ఒక వ్యక్తికి చెప్తే మొత్తం లైన్ ఫామ్ కాదు కదా, ఇతను మాత్రమే కదా వెళ్ళి నిలుస్తాడు, అతను నిలబడు కదా. అందరికీ చెప్తే కదా, అందరినీ ఒక లైన్ లో నిలబెడితే కదా అది లైన్ ఫామ్ అవుతుంది. సో ఆ విధంగా ఫ్లోట్ లెఫ్ట్ అనే ప్రాపర్టీ ద్వారా మనం ఒక ఎలిమెంట్ ని సేమ్ లైన్, కొన్ని మల్టిపుల్ ఎలిమెంట్స్ ని సేమ్ లైన్ లో నిలపచ్చు. దీన్నే ఇంకో విధంగా చేసి చూపిస్తాను. sample 7 float.html.
సో ఇప్పుడు ఇవి రెండు ఒక లైన్ లో రావాలంటే నేనేం చేస్తానంటే బాక్స్ 2 దగ్గరికి వెళ్ళి ఫ్లోట్ లెఫ్ట్ అని చెప్తాను. ఒక బాక్స్ కి లెఫ్ట్ 2 అని చెప్తే అది సేమ్ లైన్ లో వచ్చిందా? ఎందుకంటే మీరు ఒక్క ఎలిమెంట్ కే చెప్పారు. మీరు వెళ్ళి చూసారంటే మొదటి ఎలిమెంట్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసుకోంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆక్యుపై చేసుకోంది మొదటి ఎలిమెంట్? ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేసుకోంది కదా, ఆరెంజ్ కలర్ లో కనిపిస్తోంది కదా. yes sir. రెండో ఎలిమెంట్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసుకోంది? ఎంత వరకు అవసరమో అంతే ఆక్యుపై చేసుకోంది. మొదటి ఎలిమెంట్ మొత్తం స్పేస్ ఆక్యుపై చేసుకుంటే రెండో ఎలిమెంట్ పైకి ఎలా వెళ్ళగలుగుతుంది? వెళ్ళలేంది కదా. కాబట్టి మొదటి ఎలిమెంట్ కు కూడా వెళ్ళి ఇంకా మన రియల్ టైమ్ సినారియోలో చెప్పాలంటే మీరు క్లాస్కి వెళ్ళారు, వెనక టేబుల్ని కంప్లీట్గా ఒకడే ఆక్యుపై చేసుకుంటాడు. టీచర్ ఏం చెప్తాడు కొత్తగా వచ్చిన స్టూడెంట్ని, అరే బాబు వెనక బెంచ్లో స్పేస్ ఉంది, వెళ్ళి అక్కడికి కూర్చో అంటాడు. కానీ అక్కడ నరేంద్ర మొత్తం స్పేస్ ఆక్యుపై చేసుకుంటాడే. టీచర్ నరేంద్రకి చెప్పాలి కదా, నువ్వు సగం తీసుకోరా, మిగిలిన సగం కొత్త స్టూడెంట్కి ఇవ్వరా అని చెప్పాలి కదా. సో ఆ విధంగా రెండు ఎలిమెంట్లకి మీరు ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తేనే ఒకే లైన్లో అది పొజిషన్ అవుతుంది, లేకపోతే అది పొజిషన్ కాదు. వీళ్ళు ఎవరికన్నా ఫ్లోట్ గురించి, ఫ్లోట్ లెఫ్ట్ గురించి డౌట్ ఉంటే అడగండి. చాలా 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది. దీనిని అర్థం చేసుకుంటే దాదాపు 70% పేజ్ డెవలప్మెంట్ స్కిల్స్ వచ్చేసినట్టే లెక్క. మొత్తం మన లైఫ్లో మన డెవలప్మెంట్ టైంలో ఈ ఫ్లోట్ లెఫ్ట్ని అంత ఫ్రీక్వెంట్గా మనం యూస్ చేస్తాం. ఎనీ డౌట్? నో సార్. No sir. పర్ఫెక్ట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు కొన్ని లేఅవుట్స్ పంపిస్తాను. నేను ఆ లేఅవుట్ ప్రకారం కేవలం డివ్వులు క్రియేట్ చేసి ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీని ఉపయోగించి ఈ రోజంతా ప్రాక్టీస్ చేయాలి మీరు. వాటితో పాటు ఈ ఐడీలు, క్లాసులు, డివ్స్ వీటి విషయంలో చాలా క్లియర్గా మీరు ఐడియా తెచ్చుకోవాలి. ఓకే, నేను కొన్ని లేఅవుట్లు షేర్ చేస్తాను, మేబీ ఇంకో 10-15 మినిట్స్ లోపు. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పేసి నేను క్లాస్ ర్యాప్ చేస్తాను. ఇంతకుముందు నేనేమన్నానంటే మొదటి ఎలిమెంట్ మొత్తం బెంచ్ని ఆక్యుపై చేసుకోండి అన్నాను, అవునా? అవును సార్. ఈ విధంగా ఒక ఎలిమెంటు మొత్తం స్క్రీన్ స్పేస్ని కానీ ఆక్యుపై చేసుకో ఉంటే, మొత్తం స్క్రీన్ స్పేస్ని ఆక్యుపై చేసుకుని ఉంటే దానిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటాం. మొత్తం స్పేస్ ఆక్యుపై చేసుకో ఉంటే దానిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటాం. కొన్ని ఎలిమెంట్ని శాంపుల్ ఎలిమెంట్ చూపిస్తాను మీకు.
సో ఇప్పుడు నేను హెడ్డింగ్ పైన పెట్టాను మౌస్. హెడ్డింగ్ బ్లాక్ లెవెలా కాదా? బ్లాక్ లెవెల్. బ్లాక్ లెవెల్. ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేసుకోండి. పారాగ్రాఫ్ పైకి వచ్చాను, బ్లాక్ లెవెలా కాదా? ఇమేజ్ పైకి వచ్చాను, ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేసుకోలేదు, ఎంత కావాలో అంతే ఆక్యుపై చేసుకున్నది. దీనిని ఇన్లైన్ ఎలిమెంట్ అంటారు. సో ఇమేజ్ బ్లాక్ లెవెలా ఇన్లైనా? ఇన్లైన్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ పైకి వచ్చాను, బ్లాక్ లెవెలా ఇన్లైనా? బ్లాక్ హెచ్ఆర్ఎఫ్ బ్లాక్ లెవెలా ఇన్లైనా? ఇన్లైన్ టేబుల్ బ్లాక్ లెవెలా ఇన్లైనా? బ్లాక్ డివ్ దీనికి ఫ్లోట్ ఉంటే ఇన్లైన్ అయిపోద్ది, ఫ్లోట్ తీసేస్తే బ్లాక్. ఇది ఎందుకు ఇన్లైన్ అంటే దీనికి ఫ్లోట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేసుకోండి. సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లు రెండు రకాలు, ఒకటి బ్లాక్ లెవెల్ మొత్తం స్క్రీన్ ఆక్యుపై చేసుకునేది, ఒకటి ఇన్లైన్ ఎంత కావాలో అంతే ఆక్యుపై చేసుకునేది. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇమేజ్లు రెండు ఇన్లైన్ ఎలిమెంట్లు మీరు ఇచ్చారనుకోండి, అవి ఆటోమేటిక్గా పక్క పక్కనే వస్తాయి. మీరేం దానికి ఫ్లోట్ లెఫ్ట్ ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే అవి బ్లాక్ లెవెల్ కాదు కదా, ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేసుకోదు కదా. సో ఏదేని ఒక ఎలిమెంట్ ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేసుకుంటే, అది డివ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్, టేబుల్, వీటికి ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీ ఇచ్చి దానిని ఒక లైన్ లో వచ్చేలాగా మనం అరేంజ్ చేయొచ్చు. ఎనీ డౌట్? ఇంతవరకు క్లియరా? Yes, sir. సో ఇంతవరకు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. హెడ్డింగ్స్, పారాగ్రాఫ్, టేబుల్స్, అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, ఇమేజ్, యాంకర్ ట్యాగ్స్, ప్లస్ ఐడీస్, క్లాసు, స్టైల్, మార్జిన్, ప్యాడింగ్, ఫ్లోట్, ప్లస్ కొన్ని టెంప్లెట్స్ షేర్ చేస్తాను నేను. ఎలా ఉంటాయంటే, ఐ కెన్ షో దట్ హియర్. HTML wireframes. ఇట్లాంటి టెంప్లెట్స్ ఉంటాయి. సో ఫ్లోట్ ప్రాపర్టీ ద్వారా వీటిని ఒక లైన్ లోకి ఎలా రప్పించవచ్చు. కాపీ లింక్. చాట్ లో వచ్చిందా చూడండి ఆ ఇమేజ్. ఒక రణదీప్కి మాత్రం వెళ్ళినట్టుంది, సారీ. వచ్చిందా అందరికి?
వీలైనంత సింపుల్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. రేపు కంటెంట్ కవర్ అయిన తర్వాత కొంచెం కాంప్లెక్స్ కూడా మీరు చేయగలరు. లింక్ కంటెంట్ గురించి, ఇమేజెస్ గురించి ఎక్కువ ట్రై చేయకండి, ఎక్కువ ప్రయత్నించకండి, ఎక్కువ శ్రమ పడకండి. ఎందుకంటే ఇక్కడ నా మెయిన్ ఇంటెన్షన్ మీకు ఆ లేఅవుట్ ని పొజిషన్ చేయగలగాలగే ఆ ఒక్కదానికి పైన నా ఫోకస్ ఉంటుంది. కొంచెం అటు ఇటు అయినా, ఇమేజెస్ అటు ఇటు అయినా ఐ డోంట్ మైండ్, బట్ ప్రయత్నించండి. ఈ లేఅవుట్, ఈ పర్టికులర్ కాల్డ్ ఆ పర్టికులర్ ఎలా వ్యూ ఎలా ఉందో దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, సో లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ గెటింగ్ స్ట్రక్డ్. అట్లీస్ట్ పింక్ చేయండి ఏమన్నా ఇష్యూస్ ఉంటే. విల్ మీట్ టుమారో. సార్ చెప్పండి అఖిల్. అది శ్రీకాంత్ సార్. యా శ్రీకాంత్ చెప్పండి. అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇన్లైన్ ఎలిమెంట్ అని చెప్పారు కదా సార్. అది ఫస్ట్ మనం కోడ్ రాస్తున్నాం కదా సార్, అప్పుడు తెలిసిపోతుందా సార్, లేదంటే అవుట్పుట్ లోకి వెళ్ళాక తెలుస్తుందా సార్ మనకి? అంటే ఇప్పుడు మీరు జస్ట్ బిగినర్స్ కాబట్టి మీకు ఆ ఎలిమెంట్ గురించి మీకు ఎక్కువగా తెలియదు కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది. బట్ నేను దాదాపు 11 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను కాబట్టి డివ్ రాసేటప్పుడే నా మైండ్ లో వీడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, వీడిని మనం కంట్రోల్ చేయాలి అని నాకు నేను మైండ్ లో ఫిక్స్ అయి ఉంటాను. సో ఇది అది బ్లాక్ లెవెలా, ఇన్ లెవెలా అని చెప్పేది ఎలిమెంట్ రాసేటప్పుడు తెలియదు, బ్రౌజర్ లోనే తెలుస్తుంది. ఓకే సార్. సో తెలియదు మనకు అది. దాని నేచర్ ని బట్టి అది దాన్ని కేటగరైజ్ చేశారు, అది బ్లాక్ లెవెలా, ఇన్ లైన్ అనేసి. ఓకే, ఓకే దెన్ లెట్స్ మీట్ టుమారో. బై.